ఉగ్రకుట్ర కేసు నిందితులు సిరాజ్ రెహమాన్, సయ్యద్ సమీర్లను కోర్టు విధించిన 7 రోజుల కస్టడీ బుధవారం పూర్తి కానుండడంతో దర్యాప్తు అధికారులు సాయంత్రం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు. నిందితులు పేలుడు పదార్థాలు సమీకరించి 4 ప్రాంతాల్లో టెస్ట్ డెమో చేసేందుకు కుట్ర పన్నారు. ఇంతలోనే అరెస్ట్ అయ్యారు. విచారణలో భాగంగా ఎన్ఐ అధికారులు విజయనగరంలోని పోలీస్ శిక్షణ కళాశాలలో నిందితులను మంగళవారం పలు అంశాలపై ప్రశ్నించారు. వారికి ఎన్ఐ అధికారులతో ఐఎస్ఐ సభ్యులతో సంబంధం ఉన్నట్లు ఎన్ఐ అధికారులు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లోని మదర్సాలోని పేద పిల్లలకు పుస్తకాలు, ఇతర సామాగ్రి పంపిణీకి, మసీదులకు అభివృద్ధికి ఆర్థిక సాయం చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నెట్వర్క్ను బలోపేతం చేసుకోవడం, మెరికల్ లాంటి వారిని స్లీపర్ సెల్స్గా నియమించుకునే పథకంలో భాగంగా విధులు వెచ్చించినట్లు భావిస్తున్నారు. ఎన్ఐఏ అధికారుల ప్రశ్నలకు వారు సూటిగా సమాధానం ఇవ్వలేదని తెలిసింది. పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేశాం, బాంబులు పేల్చాలని నిర్ణయించాం. ఈ ప్రక్రియ ప్రాథమిక దశలోనే మీకు చిక్కామని వారు అంగీకరించినట్లు తెలిపారు. అయితే దీంతో సిరాజ్ రెహమాన్ తండ్రికి నగరంలోని డీసీసీబీ శాఖలో ఉన్న లాకర్ తెరిచే ప్రయత్నాలను ఆయన విరమించుకున్నట్లు తెలిసింది. కుమారుడిపై కేసు నమోదైన తర్వాత 2 సార్లు లాకర్ తెరిచేందుకు ప్రయత్నించగా పోలీసు అధికారుల ఆదేశాలతో బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేశామని, లాకర్ తెరవడం కుదరదని బ్యాంకు అధికారులు ఆయనకు స్పష్టం చేశారు. దీంతో ఆయన లాకర్ తెరవకుండానే వెనుదిరిగినట్లు సమాచారం.